హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోరాన్ వీడియోస్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే కోటప్పకొండ అయితే వెళ్ళబోతున్నాం. పల్నాడులో కొండకాడికి వెళ్ళి అయితే మీకు వీడియో చూపించేస్తా. మనమైతే బయలుదేరాము. ఈ ఆర్చి ఏంటంటే మన చిలకలూరు కాడ అడ్డ రోడ్డు కాడ కలుగుద్ది ఈ ఆర్చి. ఈ ఆర్చి స్ట్రైట్ వెళ్ళిపోవడం మన కోటప్పకొండకి వెళ్ళాలంటే ఎటు తిరిగే పని లేదు. కోటప్పకొండ స్ట్రైట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరైనా యాచ్ ఒక్కటి తీసుకొని కోటప్పకొండ పోవాలంటే ఎవరిని అడిగే పని కూడా లేదు. అంతే స్ట్రైట్ పోయా వెళ్ళిపోవచ్చు. మీరైతే ముందుగా వెళ్ళి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు మంచి మంచి వీడియోలు చేస్తా. మనమైతే కోటప్పకొండ కాడికి అయితే వచ్చేసాం. ఇది మన ఆర్చి శివుడు బొమ్మ తెలిసిందేగా. ఇటు మెట్ల మీద దారటు మనమైతే వెళ్ళిపోయేదంటే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే దారిలో కోటప్పకొండ మంచి ఫేమస్, తెలిసిందే కదా. కోటప్పకొండ తిరణాల నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. ఇప్పుడు మీరు వ్యూ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది వ్యూ. కోటప్పకొండ గురించి అయితే ఒక చరిత్రే ఉంది బ్రో. కోటప్పకొండ గురించి అయితే ఒక చరిత్ర ఉంది గాయస్. మాటతో చెప్పాలంటే కోటప్పకొండలో నాకు తెలిసినంతవరకు అయితే నేను చూస్తున్నా ఇప్పుడు మీకు. మన కోటప్పకొండలో చెప్పాల్సింది మీకు, మీరేంటే ఇట్లా జరిగిందంటారు. రియల్గా ఇట్లా జరిగిందా? ఎక్కడికైతే మేము చెప్పేది అయితే అంటే మీరైతే కన్ఫామ్గా వస్తారు. ఎక్కడికి అంటే ఒక్క నిమిషం చూస్తాను మీకు. టికెట్ ఇచ్చేసి చిన్న పైకి వెళ్తా చెప్తా. యువతల పక్క అయితే సాయిబాబు గుడి. సాయిబాబు గుడి బ్రో. టికెట్ ఇచ్చేది ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలి. ఏందో ఇది మన పైకి వెళ్ళడానికి ఎంట్రీ గేట్. ఇది ఆడ టికెట్ తీసుకుంటేనే మనం పైకి వెళ్ళగలుగుతాం, లేదంటే వెళ్ళలేము. బైక్ అయితే 10 రూపాయలు, మామూలుగా ఆటోలు కార్లు అయితే 50 రూపాయలు కాదు 30 రూపాయలే. 30 రూపాయలు తీసుకుంటారు ఒక్క టికెట్కి. అయితే మనం 30 రూపాయలు కట్టాలా. వాళ్ళైతే డబ్బులు ఇవ్వకుండా అయితే వెళ్తున్నారు, అందుకని కేకలు పెడుతున్నారు. వెళ్తే ఎట్టా భయ్యా, డబ్బులు ఇవ్వాలి కదా భయ్యా. అడిగి వెళ్ళిపోతున్నారు డబ్బులు ఇవ్వకుండా. అయితే అరుస్తున్నారు, అయితే ఆపారులే. అయితే అరుస్తున్నారు. అయితే తిప్పుతున్నారు బండి. ఏదో 60 మంది కట్టేసి వెళ్తారు ఏ దానికి. వచ్చారు ఇక మనమైతే వెళ్ళిపోదాం. మనమైతే వచ్చాం కదా డబ్బులు, వెళ్ళిపోదాం. ఘాట్ రోడ్డు ఇప్పుడు ఘాట్ రోడ్డు ఎక్కాగా మళ్ళీ అంటే భలే ఉంటుంది. వ్యూ మటుకు బ్రో గాయస్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది గాయస్. వ్యూ మటుకు భలే నచ్చింది. చూస్తున్నారు మీరు వ్యూ పైకి వెళ్ళినా నేను మంచిగా చూపిస్తాను. వ్యూ అంటే మీకు ఆ వ్యూ కోసమైనా వస్తారు. అలాంటి భలే ఉంటారు. పోయేటప్పుడు ఏదో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ట్రెండింగ్లో కాడ హారన్లు కొట్టరు.
అంటారుగా, పూలు బానిస్తారు. దాంట్లోప్పుడే ఏమన్నా కొంచెం కలవడం అయితే జరిగింది. తీసుకొని వెళ్ళిపోతారు కారు. మనం ఏంటంటే వెళ్ళేటప్పుడు చిన్నగానే పోతాము, వచ్చేటప్పుడు ఏంటంటే బాగా డౌన్ కదా. ఒకడికి బ్రేకులు పడితే ఒక్కడి పడవు, కానీ పై నుంచి వచ్చే వాళ్ళు కూడా చిన్నగానే బ్రేకులు వేసుకుంటూ రావాలి. అయితే బొమ్మలు భలే ఉంటాయి. బొమ్మలు పెద్ద పెద్దవి. ఎట్లా ఉందా కుర్రోళ్ళు ఫోటోలు గీటోలు అందరూ దిగుతున్నారు. బొమ్మలు చూసారు కదా, దాని బొమ్మలు ఇంకా చాలా ఉంటాయి. నేనైతే ఒకసారి వచ్చేయండి చూడండి, సూపర్ అంటే సూపర్ ఉండిద్ది. కోటప్పకొండ, మన కోటప్పకొండ తిరునాళ్ళు చూడాలి కదా నేను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. చూడాలి. కోటప్పకొండ గురించి ఒక యోగా అన్నా కదా, చరిత్ర యోగాను. కోటప్పకొండ ఏమైందంటే అంతకుముందు అసలు పైన ఉండేది గుడి, అసలు కొండ పైన రామ డైలీ కాలు తీసుకెళ్ళేది. కాలు దిమ్మిగా తీసుకెళ్ళి ఆయన కలిసి నీళ్ళు డైలీ చేసుకుంటా. ఒకసారి ఏమైందంటే ఎక్కడికెళ్ళింది, పైకి వెళ్ళి దేవుడి పైకి చెప్పింది, ఇక నేనైతే నడవలేకపోతున్నానయ్యా, ఇట్లాగా కాళ్ళు నొప్పులు వస్తుంది, నడువు నొప్పులు బాగట్లేదు అని చెబితే, నువ్వు కింద దిగిరాయ్యా, కింద అయితే నాకు ఎక్కువ ఉంటాయి కదా అనేసి అయితే చెప్పింది ఆయనకి, దేవుడికి. ఆయన ఏంది శివుడు ఏమన్నారంటే ఆమెకి, సరే అయితే ఇప్పుడు నేనైతే వస్తాను, నువ్వు సైలెంట్ ఉండు, నువ్వు ఎంత సౌండ్ వచ్చినా ఎంత శబ్దాలు వచ్చినా వెనక్కి అయితే తిరగకుండా ఉండు, వెనక్కి అయితే తిరగవాక అసలు అదనైతే చెప్పాడు అంత సౌండ్. అందులో ఏమైంది, ఏమో సరేనయ్యా అని చెప్పి దిగింది. ఏమైనా పంపించాడు ఫస్ట్ చిన్నగా, ఏమైతే వచ్చేసింది కొంచెం కిందకి. ఈ లోపల శివుడు కూడా స్టార్ట్ అయ్యాడు దేవుడు. ఆయన దిగేటప్పుడు ఏంటంటే బాగా పండ్లు కదిలినట్టు, దిగేటప్పుడు కాళ్ళు శబ్దాలు రావడం, బాగా ధన అట్లా సౌండ్లు వచ్చేసినాయి అంట. ఇంకా ఆమె ఏం చేసింది, ఆ భయానికి ఏంది సౌండ్లు అని చెప్పి వెనక్కి తిరిగిందంట. ఇంకా ఆడే సెల్ఫ్ అయిపోయింది, శివుడు కూడా ఇంకా ఆడే సెల్ఫ్ అయిపోయాడు. ఎప్పుడు ఆడే సెల్ఫ్ అయిపోయాడు. వాళ్ళు చెప్పారు కూడా ఆల్రెడీ వెనక్కి తిరిగితే అయిపోతామని, మర్చిపోయి ఇంకా తిరిగింది. అయితే ఆడే సెల్ఫ్ అయిపోయింది, ఆయన ఆడే సెల్ఫ్ అయిపోయాడు. అది అయితే మనకు తెలిసిన వాడికైతే నేను చెప్పాను గాయ్స్, కోటప్పకొండ చరిత్ర అయితే మనం దాదాపు సగం దూరం అయితే వచ్చాము, పార్కు దాకా. పార్కు కూడా వచ్చింది, పార్కు వచ్చింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అయితే బొమ్మ అయితే ఉంది, బొమ్మలు భలే ఉంటాయి. బొమ్మలు నచ్చిపోయినాము.
అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా. అయితే అంటే పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే మన పార్క్. వీడియో వేసి ఇంకా అయితే పైకి వెళ్ళి అయితే తీస్తాను. వీడియో పైకి వెళ్ళి చూపించేస్తా. ఇక్కడ మళ్ళీ లేట్ అవుతుంది కదా, మళ్ళీ వీడియో లాంగ్ అవుతుంది. పైకి వెళ్ళి అయితే ఇంకా వీడియో పడదాం. సరే పైకి వెళ్ళి అయితే వీడియో పెడతాను గాయస్. ఓకే, పైకి అయితే వచ్చేసాను గాయస్. మా అల్లుడు మా మరదలు అయితే బొట్టు అయితే పెట్టించుకుంటున్నారు. డబ్బులైతే ఇప్పుడు టాస్క్ ఇచ్చాను, డబ్బులు ఇవ్వకుండా బొట్టు పెట్టించుకొని బాగాలని చెప్పి. వీళ్ళు ఓకే అన్నారు. అందుకని అయితే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అయితే బొట్టు అయితే పెట్టుకుంటున్నారు. బొట్టు పెట్టినాక ఆయన ఏమంటాడు, టాస్క్ చేస్తున్నారు ఎట్టయితే. డబ్బులేం లేవు, వీళ్ళైతే డేరు మా ఊళ్ళు కాదు బొట్టుపిల్ల. మా మడతలో పైకి వెళ్ళి వచ్చి ఇచ్చిందంట. ఎట్టయినా బాబాయ్ కూడా మంచోడు కాబట్టి వదిలేశాడు. అట్టయితే డేర్ అయితే కంప్లీట్ చేశారు చిన్నోళ్ళైనా. అదే అట్లా ఉండాలి మన డేర్ అంటే. ఇదే మినిమం ఉండిద్ది మన డేర్కు. అదైతే నంది మన గుడికి, అదే కోటప్పకొండకి నంది విగ్రహం. అయితే లడ్లో అమ్ముతారు. అందరూ అసలు డైలీ దగ్గర డబ్బులు ఎన్నున్నా కానీ కూర్చుంటానే ఉంటారు. పైకి అయితే వెళ్తున్నాం చిన్నగా. పైకి భలే ఉండిద్ది ఎత్తుగా. ఇక్కడ శివుడు బొమ్మ కూడా ఉండిద్ది. శివుడు బొమ్మ కాడ అయితే మీరు ఫోటోలు సూపర్ అంటే సూపర్ వస్తాయి. శివుడు బొమ్మ కాడ నెక్స్ట్ లెవెల్లో వస్తాయి కదా శివుడు బొమ్మ కాడ. వ్యూ మటు సూపర్ ఉండే శివుడు బొమ్మ కాడ. అలాగే చిన్న పైకి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఎనమాలు వచ్చేలా వాడుతున్నాడు. ఇదిగోండి శివుడు బొమ్మ అయితే. కారు చెవి దగ్గరికి వచ్చారు. పైకి కారు కాకపోతే ఏమైంది అంట. అది నేను ఇందా చెప్పాను చరిత్ర. ఆ పై నుంచి అయితే వచ్చాడు ఈ కిందకి. ఇలా నడుచుకుంటూ అయితే వచ్చాడు అంట దేవుడు. గాంధీ తాతని కూడా వీళ్ళు ఏం చేద్దాం, ఆఖరి గాంధీ తాతని కూడా అడుక్కునే ఉండి చేశారు వీళ్ళు. మన దేశాన్ని కాపాడిన ఆయన్ని కూడా. గాంధీ తాత వేషాలు వేసుకుంటూ ఎందుకు పైకి మరి అట్లా కొట్టుకోవాలి కింద ఇట్లా కొట్టుకో పైకి పట్టా నేను పైకి అయితే వెళ్తున్నాడు. అల్లుడు తీసుకున్నాడు ఫోన్ అయితే. భయా వెళ్ళి వచ్చేసాక మనం అయితే పాపలకు ఫోన్ తీసుకెళ్ళి సరే తీసుకెళ్ళి ఈరోజు లేదు భయా. మనమైతే వచ్చేస్తున్నాం. వచ్చిందా మన గురించి ఎంత దూరం అయినా లగెత్తేస్తామని చెప్పి మనం లగెత్తాం. ఇప్పుడు మన లోపలికి వీడియో తీనిస్తారో తీయరో మనకైతే తెలియదు. అదే ధైర్యం చేసి అయితే వెళ్తాం లోపలికి. ఎట్ట కొట్ట వీడియో తీనిస్తే మీ లక్కు, లేకపోతే బ్యాడ్ లక్కు. వెళ్ళిపోదాం. అబ్బా వాళ్ళు
వీడియో అయితే ఆ పని అయితే తడుతున్నారు, అందుకని అయితే వీడియో అయితే ఆపేసా. మనమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. పైకి అయితే పైకి వెళ్తే మీకు పైన అసలు పైన కొండ అది ఉందని చెప్పా కదా, ఆడికి దారాను కొంచెం ఎదురు పక్క పుట్ట ఉంది, ఆ పుట్ట కూడా చూపించేస్తాను మీకు. ఇక్కడైతే మన జ్యోతిష్యం చెప్పే వాళ్ళైతే ఉంటారు, వాళ్ళ దగ్గరికి అయితే ఒకసారి దగ్గరగా వెళ్దాం, వీడియో తీసుకొని ఏమంటారు చూద్దాం. నా కోతులు అయితే వచ్చాం పైకి. వెళ్ళిపో భయ్యా వెళ్ళిపో. ఆయన దగ్గరికి అయితే వెళ్దాం, ఎదురు పైన కూర్చోంటున్నాడు ఆయన. ఏమున్నాయి ఆయన దగ్గర చూద్దాం. కర్రా గిర్రా మొత్తం ఉన్నాయి, మనకైతే వద్దు వెళ్ళిపోదాం మనం. ఆయన వీడియో చేస్తుంటే భయపడి తల దాచుకుంటున్నాడు. చూడండి ర్యాబిట్ చూడండి లోపల ఎట్లా ఉందో. చిలక అంటారు దాన్ని, ర్యాబిట్ అంటారు గురు. మల్లుడేమో దాన్ని ర్యాబిట్ అంటాడు, చిలక అంటారు మన తెలుగులో. మన స్వామి అయితే వీళ్ళైతే పిలుస్తున్నాడు. నేనేమో అయ్యప్ప స్వామిలో మాల్లో ఉన్నాను, నేను తప్పు చెప్పను అని అయితే పిలుస్తున్నాడు వాళ్ళని. పాపం వాళ్ళు సరిలే అని వెళ్ళారు, మనం వాళ్ళతో దేనికని మన పక్కకు వచ్చాం. ఆయన చదువుతున్నాడు, ఒక 50 రూపాయలు అడుగుతున్నాడు. నేను చెప్పాను కదా మీకు 2 మాటలు అనేసి, వాళ్ళతో మనకి దేనికిలే కానీ. మనమైతే పైకి అయితే వెళ్దాం. ఇక్కడ శివుడు బొమ్మ అయితే ఉండిద్ది, ఆ శివుడు బొమ్మ కూడా చూపిస్తాను. భలే ఉండిద్ది మీకు. ఆ దర్శనం కాకపోయినా మన శివుడు దర్శనం అయినా ఇప్పిస్తా, తెలిసిందే కదా మన గురించి. అయ్యా ఏదైనా కాలు ఇచ్చి పడేసిడే మన గురించి అయితే. ఎందుకోండి శివుడు బొమ్మ అయితే చూడండి మీరు. ఇదిగోండి అయ్యా శివుడు బొమ్మ ఖాళీ బురాన్ ఉంటుంది. మనం లేట్ చేయకుండా అయితే పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి చూపించేస్తా మీకు మొత్తం. ఆ నుంచి మీకు వ్యూ కూడా చూపిస్తా గాయ్స్. వ్యూ చూస్తే మీరు నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఇక వ్యూ చూపించేస్తా మీకు వ్యూ అయితే. అది బాగుంది వ్యూ చూడండి గురు, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది వ్యూ. వాళ్ళు కూడా ఆడ ఫోటోలు దిగుతున్నారు, అదిగోండి. అసలు వ్యూ చూస్తే మడుగు చెప్తారు భయ్యా. మనం అంటే బోరాన్ వీడియోలో బోరాన్ అయిపోతారు మీరు కూడా, మన తీసే వీడియోలు మీరు కూడా బోరాన్ అయిపోతారు భయ్యా. మంచి మంచి వ్యూలు భయ్యా. ముందే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ఇట్లాంటి వీడియోలు మంచి మంచిగా వస్తాయి భయ్యా. నెక్స్ట్ లెవెల్ వీడియోలు వస్తాయి మీరైతే సపోర్ట్ చేస్తే. మీకైతే పుట్ట అయితే చూపించేస్తా చూడండి. ఇదిగో వ్యూ నెక్స్ట్ లెవెల్ అనుకోండి వ్యూ అయితే. ఇక మీరు విత్తర అయిపోతున్నారు వ్యూకి. అయితే వెళ్ళిపోదాం, పుట్ట దగ్గర అయితే వచ్చేసాం. అండ్ ఇదైతే పుట్ట, అంతకుముందు పెద్దగా ఉండేది, ఇప్పుడు కొంచెం అవపట్టం లేదు పుట్ట మనకి. లైట్ లైట్గా అందుకని చెప్పి అయితే ఉన్నది ఒకటిగా తీస్తున్నాం. కొందరు ఒక సైడ్ రాళ్ళు ఎందుకు పెట్టారంటే, ఉంటారు కదా మనలాంటి వాళ్ళు, 2 రాళ్ళు పెడితేనేమో 2 స్టైర్లు కట్టుకుంటామంట ఫ్యూచర్లో.
3 రాళ్ళు కొడతాము, 3 రాళ్ళు అయితే కట్టుకుంటా ఉంటాం ఫ్యూచర్లో. ఇది పైకి కొండకి అయితే వెళ్ళే దారి అయితే, అది కొండకి వెళ్ళే దారి అసలు పైకి. అదిగో ఆ నుంచి అయితే ఆడ కిందకి అయితే నడుచుకుంటూ వచ్చాడు దేవుడు. ఆడికి దారి అది, ఇక వెళ్ళిపోతాం. దాన్ని అద్దాల మేడ అంటారు. ఇది మనమైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం గాయస్, లేట్ చేయకుండా. దేనికి సరే కిందకైతే వెళ్ళిపోదాం. మన వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ. కిందకి వెళ్ళిపోదాం. మనమైతే ఇక భోజనానికి అయితే వచ్చేసాం. భోజన సత్రం కూడా మీకు చూపిస్తాను. మనం వెళ్ళిపోదాం. అదిగో అదైతే భోజనం సత్రం. జనాలు ఉన్నారు లేరు చూద్దాం. జనాలు చూడండి గాయస్, అసలు నెట్టుకుంటున్నారు ఆడ జనాలు అయితే. కింద కూర్చొని నెట్టుకుంటున్నారు. మనం అయితే దగ్గరికి అయితే వెళ్ళి చేస్తాను, మీకు దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. దగ్గరికి అయితే దగ్గరికి పోవడానికి కూడా లేదు, మనం వచ్చేసాం. మనమైతే వెళ్ళిపోయి నీట్గా తినేసి అయితే వచ్చాము. ఇంకా తినేసి వచ్చాము. ఏమేమి కూరలు పెట్టారంటే పప్పు, పచ్చడి, వంకాయ కూర, సాంబారు, మజ్జిగ, మొత్తం బాగానే ఉన్నాయి. ఇంకా మనం లాస్ట్ మన బండి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ మొత్తం చూపించేస్తున్నా. లాస్టే వెళ్ళిపోదాం. మనం ఇక్కడ పైన ఏ కొట్లో ఏది కొనాలన్నా మనం కొనే స్థాయి కాదు మనది. ఐస్ క్రీమ్ కప్పు 10 రూపాయల కప్పు వచ్చి ఇక్కడ 50 రూపాయలు పైన, 50-30 ఉండిద్ది. మనం కొనలేం భయ్య. ఆయన వ్యూ నా బొమ్మ అయితే కొత్తగా కట్టారు, గ్రీన్ కలర్లో పడుతుంది ఆకులు. దగ్గరికి అయితే వెళ్ళేస్తాను ఆ బొమ్మ కాడికి. ఆ బొమ్మ అయితే కొత్తగా కట్టారు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ. ఇలా అయితే వడపండు ఫుల్ డెవలప్. ఇవాళ మటుకు పబ్లిక్ ఫుల్ పబ్లిక్ మటుకు ఏందో ఇవాళ ఎంతమంది వచ్చారు. అంతా ఒళ్ళు ఇల్లు మొత్తం నిండిపోయినాయి. దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక వ్యూ చూడండి గాయస్, వ్యూ ఎట్టా ఉందో. అదిగో చూడండి, ఆ బొమ్మ అయితే కొత్తగా కట్టారు. సూపర్ అంటే సూపర్ ఉండిద్ది ఆ బొమ్మ. అదిగోండి బొమ్మ సూపర్ అంటే సూపర్ ఉండిద్ది గాయస్. ఈ బొమ్మ మడుగు కింద కాలుతో కింద చూడండి. అదిగో నెక్స్ట్ లెవెల్. దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన బండి దగ్గరికి అయితే వెళ్దాం. నేనైతే మన వాళ్ళు అయితే వచ్చారు, మన ఫ్రెండ్స్ అయితే, మన సబ్స్క్రైబర్స్ అయితే బండి మీద వచ్చారు. అదే నేను వినాయకుడు బొమ్మ అయితే చూపిస్తాను. వినాయకుడు బొమ్మ భలే ఉండిద్ది. పెద్దదంటే పెద్దది వినాయకుడు బొమ్మ. నాకు తెలిసి అది మినిమం 50-60 అడుగులు దాకా ఉండిద్ది. ఇంతటితో అయితే మనం వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకుంటే ఇట్లాంటి వీడియోలు మంచి అయితే చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.